హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. మన అందమైన ప్రేమ కథ నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఏంటండి ఇది? అమ్మ, అత్తయ్య వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అంది తను. నీకేమైనా పిచ్చా? వాళ్ళే మనకి ఈ ఏకాంతాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి వెళ్తే మళ్ళీ ఇలా అంటున్నావు అన్నాడు విక్రమ్. అప్పటికి గానీ తనుకి అర్థం కాలేదు వాళ్ళు ఎందుకు వెళ్లారో. ఇక విక్రమ్ వాళ్ళిచ్చిన అవకాశాన్ని అస్సలు వేస్ట్ కానివ్వలేదు. తనుని తన ముద్దు మురిపాలలో ముంచుతూ ఆమెను ఆక్రమించుకున్నాడు. అలా మధ్యాహ్నం అవుతూ ఉండగా తను లేచి టైం చూసుకుంది. అయ్యో విక్కీ, లంచ్ టైం అయింది, అందరూ వచ్చేస్తారేమో, నేనేమీ కుక్ చేయలేదు అంటూ టెన్షన్ పడింది. ఏం పర్లేదులే తను, నేను ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వాళ్ళు వచ్చే కన్నా ముందే ఫుడ్ వచ్చేస్తుంది అన్నాడు మళ్ళీ తనుని మీదికి లాక్కుంటూ. విక్కీ, ఏం చేస్తున్నావు వదులు, ఇప్పటికే వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారో అని టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం ఇంత రిలాక్స్గా ఎలా ఉన్నావు అంది. టెన్షన్ పడి మాత్రం ఏం చేస్తాను చెప్పు, ఏది ఎలా అవ్వాలంటే అది అలానే అవుతుంది అంటూ పైకి లేచి, అయినా నా టెన్షన్ని పోగొట్టే మెడిసిన్ నువ్వేగా, ఇంకెందుకు టెన్షన్, దా ఒక కిస్ పెట్టు అంటూ దగ్గరికి వస్తుంటే, నిన్ను అంటూ అతన్ని దూరంగా తోసి, మీతో పెట్టుకుంటే అవ్వదు, తొందరగా ఫ్రెష్ అయ్యి ఏదో ఒకటి చెయ్యాలి అంటూ పక్కనే పడి ఉన్న తన బట్టలు తీసుకొని అవి వాషింగ్కి వేసి వేరేసారి తీసుకొని వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. తను బొట్టు పెట్టుకుంటుంటే విక్కీ అద్దంలో నుంచి చూస్తూ కన్ను కొట్టాడు. అతన్ని చిరు కోపంగా చూస్తూ, నీ పని ఇప్పుడు కాదు, తర్వాత చెప్తా, ముందెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ కిందికి వెళ్ళిపోయింది. ఆమె కోపాన్ని చూసి నవ్వుకుంటూ అతను కూడా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తను విక్కీని ముద్దుగా తిట్టుకుంటూనే కిందికి వచ్చి చూసి అలానే ఉండిపోయింది. ఎందుకంటే అప్పటికే డైనింగ్ టేబుల్ మొత్తం ఫుడ్ ఐటమ్స్తో నిండి ఉంది. వెనకే వచ్చిన విక్కీ ఆమెను చూసి, ఏంటి షాక్ అయ్యావా అన్నాడు భుజంపై చేయి వేస్తూ. మరి కాదా, ఎప్పుడు విక్కీ ఇదంతా, నువ్వు కూడా నాతో పాటునే ఉన్నావుగా ఇప్పటి వరకు అంది తను ఆశ్చర్యంగా. మరి మీ ఆయన అంటే ఏమనుకున్నావు అంటూ తన తలతో ఢీ కొట్టాడు. అబ్బా అంటూ తల రుద్దుకుంటూ, మిమ్మల్ని మీరు తర్వాత పొగుడుకుందులే కానీ ముందు ఎలానో చెప్పండి అంది. నేను ఆల్రెడీ చెప్పానుగా నీకు ఫుడ్ ఆర్డర్ పెట్టానని, అది నువ్వు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళినప్పుడే వచ్చింది, సో నువ్వు వచ్చేలోపు సర్దేశా అని చెప్పాడు విక్కీ. హో గ్రేట్ అని తను అంటుండగానే రాజశేఖర్ వాళ్ళు వచ్చారు. గుమ్మంలో నుంచే, అబ్బా బిర్యానీ స్మెల్ అదిరిపోయింది అంటూ భోజనానికి కూర్చున్నారు. అందరికీ వడ్డించి తను నించుని ఉంటే, అరే నువ్వు కూడా మాతోనే తినమ్మా అంటూ రాజశేఖర్ వాళ్ళు తనని కూర్చోబెట్టారు. కూతురు మీద అత్తింటి వాళ్ళ ప్రేమను చూసి తను తల్లిదండ్రులకి కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది. తిన్న తర్వాత లగేజ్ సర్దుకోవడంలో తను హెల్ప్ చేసి బాయ్ చెప్పి వెళ్ళిపోయారు గోపాలరావు, అతని భార్య. ఈవినింగ్ ఫ్లైట్ టైం అయ్యేసరికి విక్కీ తను వాళ్ళ హనీమూన్కి బయలుదేరారు. ఇక ఇక్కడ రోజులు గడుస్తూ రామ్, అనుల దెబ్బలు కూడా తగ్గుతున్నాయి. అప్పుడే వాళ్ళకి రమ్య పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని తెలిసింది. పెళ్లికి ముహూర్తాలు కూడా పెడుతున్నారని చెప్పారు. ఇక అది విన్నా అను ఆగుతుందా, వాళ్ళ ఇంటికి వెళ్తానని అడిగింది. దెబ్బలు తగ్గడంతో వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్తానని ఈశ్వర్ రమ్మనడంతో అను వాళ్ళ ఇంటికి బయలుదేరారు రామ్, అను. అనసూయ కోడలు గురించి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలని రామ్కి మరీ మరీ చెప్పి పంపింది. వాళ్ళు వెళ్ళగానే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉండడంతో ఆవిడ బాధగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. భార్య ముఖం చూసి ఆవిడ బాధను అర్థం చేసుకున్న ప్రకాష్ చిన్నపిల్లాడిలా నాకు ఇది కావాలి అది కావాలి అంటూ ఆమె వెనకపడడం మొదలుపెట్టారు. ఆమె ఆ పనులలో పడి తన బాధను అప్పటికి మర్చిపోగలిగింది. ఇక అక్కడ అను వాళ్ళు వచ్చేసరికి ఇంట్లో అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ బయటే ఉన్నారు. కార్ రాగానే హైమావతి హారతి పళ్ళెం పట్టుకుని రెడీగా ఉంది. ముందుగా రామ్ కార్ దిగి అనుకి చేయి అందించాడు. వాళ్ళని చూసిన అందరూ అలానే ఉండిపోయారు. ఇద్దరికీ ఒంటి మీద ఉన్న దెబ్బలు పూర్తిగా తగ్గలేదు, కానీ ఉన్న చిన్నవాటికి వాళ్ళు కంగారు పడుతూ వీళ్ళ దగ్గరికి వచ్చి ఏడ్చేస్తున్నారు. అనుని పట్టుకొని ఏమైందని అందరూ ఒకేసారి అడుగుతూ తనకి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అది చూసిన ఈశ్వర్, అమ్మా వాళ్ళని ఇలానే బయట నిలబెట్టి ఉంచుతారా, లోపలికి తీసుకెళ్ళి కూడా అడగొచ్చుగా అన్నాడు. అందరూ అవును నిజమే కదా అని అనుకుని హైమావతి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళి, ఇప్పుడు చెప్పండి ఏమైంది అని అడిగింది. రామ్, అను ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఈశ్వర్ వైపు చూశారు. ఏంటమ్మా మేము మిమ్మల్ని అడుగుతుంటే మీరు అన్నయ్య వంక చూస్తారు అని.
అవును. ఈశ్వర్ ఈ విషయం నీకు ముందే తెలుసు కదా అని అడిగారు. ఇంకా వాళ్ళ దగ్గర దాయడం మంచిది కాదని అది అమ్మ అంటూ జరిగిందంతా అందరికీ చెప్పాడు. అది వినగానే అందరికీ వెన్నులో వణుకు పుట్టింది. సమయానికి రామ్ తెలివిగా ఆలోచించి అనుని కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఏం జరిగేదో ఊహించుకోవడానికి భయం వేసింది వాళ్ళకి. అను రామ్ చుట్టూ చేరి ఇప్పుడేమీ భయం లేదుగా అంతా ముగిసిపోయినట్టేగా అని అడిగారు. మళ్ళీ ధర్మ తిరిగి వస్తాడేమోనని. వాళ్ళు అలా ఎందుకు అడిగారో అర్థం చేసుకున్నారా? లేదత్తయ్య, ఇక ఎలాంటి ప్రాబ్లం రాదు. నేను అతన్ని జాయిన్ చేసిన హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కున్నాను అంటూ ధర్మ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చెప్పాడు. అది విన్నాక అమ్మయ్య అనుకున్నారు. కానీ అతను తొందరగా కోలుకొని అతని బుద్ధి మార్చమని ఆ దేవుణ్ణి వేడుకున్నారు. తర్వాత ఈశ్వర్ వైపు కోపంగా చూస్తూ ఇంత జరిగితే మాకెందుకు చెప్పలేదంటూ కోపడ్డారు హైమావతి. అది కాదమ్మా, ఇప్పుడు చెప్తేనే మీరందరూ ఇంతలా కంగారు పడుతూ భయపడుతున్నారు. అదే అప్పుడు అనుని ఆ పరిస్థితుల్లో చూస్తే తట్టుకోలేరని చెప్పలేదు. అంతేకాని మీ అందరి దగ్గర దాయాలని కాదు అన్నాడు. అందరూ కూడా అదే నిజమేలే అనుకుని ఇక అక్కడితో టాపిక్ వదిలేశారు. అయినా ఏంటమ్మా మీరు కొత్తల్లుడికి మర్యాదలు ఏమీ చేయరా? చూడండి, వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలతోనే గడిపేశారు, కానీ ఏం పెట్టలేదు. ఇలా అయితే ఎలాగా అన్నాడు ఈశ్వర్. అయ్యో మామతి మండ అని తల కొట్టుకుని ఏమీ అనుకోకు బాబు అంటూ వంటగదిలోకి వెళ్ళి వాళ్ళు వండిన పిండి వంటలన్నీ తెచ్చిపెట్టారు. వాటిని చూసిన రామ్ నోరెళ్ళబెట్టి ఏంటి అత్తయ్య ఇవన్నీ? బావగారు ఏదో ఊరికి అలా అన్నారు, కానీ మీరు నాతో ఎలా ఉంటారో అలా ఉండండి చాలు అన్నాడు. నో, ఎప్పుడు అదెలా కుదురుతుంది బావగారు అంటూ ఒక గొంతు వినిపించింది. అందరూ అటువైపు చూసేసరికి రమ్య నవ్వుతూ కనిపించింది. అను తనని చూడగానే రమ్య అంటూ వెళ్ళి హత్తుకుంది. స్నేహితులిద్దరూ చాలా రోజుల తర్వాత కలవడంతో ఒకరినొకరు చాలా మిస్ అయ్యారు. ఇంతలో చింటూ రామ్ దగ్గరికి చేరాడు. ముందు అనుని చూసిన సంతోషంలో ఉన్న రమ్య రామ్ని చూసి తర్వాత అనుని వదిలి తనని కూడా గమనించింది. ఇద్దరికీ ఉన్న దెబ్బలను చూసి కంగారుగా ఏమైంది అని అడిగింది. దాంతో జరిగిందంతా తనకి కూడా చెప్పారు. అది విన్న రమ్య అనుని పట్టుకొని ఇంకెన్నాళ్ళు నీకు బాధలు అంది కన్నీళ్లు పెడుతూ. రమ్య కళ్ళు తుడుస్తూ ఇక అయిపోయాయి అన్ని సంతోషాలే అంది అను నవ్వుతూ. అవునమ్మా, ఇక నుంచి అన్ని సంతోషాలే. దానికి సంకేతమే ఇదిగో రమ్య పెళ్ళి అన్నారు లోపలికి వస్తున్న రమ్య తల్లిదండ్రులు. వాళ్ళని చూసి నవ్వుతూ ఆహ్వానించారు అను తల్లిదండ్రులు. కూర్చొని అనుని గమనించి అరే అను తల్లి, ఏంటమ్మా ఈ దెబ్బలు, ఏమైంది అని అడిగారు వాళ్ళు కూడా. అది అమ్మ అని రమ్య చెప్పింది. అది విని వాళ్ళు కూడా భయపడి ఇక నుంచి జాగ్రత్తగా ఉండు తల్లి అన్నారు. సరే ఆంటీ అని. అవును, రమ్య పెళ్ళి అంటున్నారు అంది అను. అవునమ్మా, పెళ్లి కొడుకు వాళ్ళు ఫోన్ చేశారు. రేపు చాలా మంచి రోజంట, వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటామని చెప్పింది రమ్య తల్లి. వావ్, అంటే తొందరలోనే మా రమ్య పెళ్లి కూతురు అయిపోతుంది అని రమ్యను పట్టుకొని ఆంటీ రమ్య పెళ్ళికి మాత్రం హడావిడి అంతా నాదే అంది అను. తప్పకుండా తల్లి, అయినా మాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? అయిన వాళ్ళందరూ ఆస్తుల కోసం మోసం చేసి మమ్మల్ని ఇంటి నుంచి బయటికి గంటేస్తే ఆశ్రయం ఇచ్చి ఆదుకున్న మీకన్నా ఆప్తులు మాకెవ్వరూ లేరమ్మా. అందుకే రమ్య పెళ్లిలో ప్రతి పని మీరందరే ముందుండి చేయాలి అంది ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ. అయ్యో ఏంటండి మీరు శుభమా అంటూ పెళ్లి గురించి మాట్లాడుతూ ఈ కన్నీళ్ళేంటి అని తోడుస్తూ అయిపోయిన విషయాలు ఎందుకు అంది హైమ. లేదండి, తనని ఆపొద్దు. అయినా తనేంటి, నేను కూడా చెప్తున్నాను, మీరు మాకు చేసిన సాయానికి మీకు జన్మంతా రుణపడిపోయాము. చేతులెత్తి ధన్యవాదం చెప్పడం తప్ప ఇంకేం చెయ్యలేను అన్నారు రమ్య తండ్రి. అరే ఏంటంకుల్ మీరు కూడా, అయినా ఏంటి ఇలా థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని దూరం పెట్టేద్దామనుకుంటున్నారా? రమ్య ఎవరు? నా చెల్లెలు. నాకు అను ఎంతో, తను కూడా అంతే. మరి తన పెళ్ళికి మేము దగ్గరుండి చేయకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఏం తాతయ్య అంతే కదా అన్నాడు ఈశ్వర్. అవును నాన్న, సరిగ్గా చెప్పావు. ఇప్పుడు మాట్లాడితే మాట్లాడారు, కానీ ఇంకెప్పుడు ఇలా మీరు మేము అంటూ వెయిట్ చేసి మాట్లాడొద్దండి. మనం అంతా ఒకటే అన్నారు రఘురామయ్య. కుటుంబం అంతా ఆయన మాటకు ఏకీభవించి వారి అంగీకారాన్ని తెలిపారు. ఏంటి డార్లింగ్, నీకు పెళ్ళంటున్నారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అన్నాడు చింటూ బాధగా. అవును నాన్న, నీ డార్లింగ్కి పెళ్ళైపోతుంది, వెళ్ళక తప్పదు అన్నారు రమ్య తల్లిదండ్రులు. అప్పటి వరకు బాధగా ఉన్న చింటూ ఫేస్ ఒక్కసారిగా మాతాబులా వెలిగిపోయింది. అది గమనించిన అంజలి ఏంటి నాన్న ఇంతలోనే అంత మార్పు అని అడిగింది. ఏం లేదులేమ్మా, నేను చెప్పేది వింటే మళ్ళీ నా డార్లింగ్ ఫీల్ అవుతుంది అన్నాడు.
నేనేం ఫీల్ అవ్వనులే. కానీ ఏమనుకుంటున్నావో అది చెప్పు ముందు అంది రమ్య. అమ్మో వద్దులే, మళ్ళీ నీకు కోపం వస్తుంది అన్నాడు చింటూ. నిజంగా నేను కోపడను, ఏంటో చెప్పు అంది రమ్య. ప్రామిస్ అన్నాడు చింటూ. ఓకే అయితే చెప్పేస్తున్నా, తర్వాత మళ్ళీ నన్ను ఏమీ అనకూడదు అని అడిగాడు చింటూ. అయ్యో ఏమి అనను, ప్లీజ్ చెప్పు చింటూ అని బ్రతిమలాడింది రమ్య. అందరూ కూడా వాడు ఏం చెప్తాడా అని చూస్తున్నారు. చింటూ ఏమనుకున్నాడు? చెప్పేలోగా చింటూ మళ్ళీ అందరి వైపు చూస్తూ చెప్పేస్తున్నా అన్నాడు. అరే చెప్పు అన్నారు అందరూ ఒకేసారి. ఏం కాదు, దీంతో కొంత టైం ఉంటేనే మన బుర్రెలు తినేస్తూ టార్చర్ చేస్తుంది కదా. పాపం ఆ చేసుకునేవాడి పరిస్థితి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. లైఫ్ లాంగ్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో ఏంటో అని బాధగా ఫేస్ పెట్టాడు చింటూ. అప్పటి వరకు ఏం చెప్తాడా అని వెయిట్ చేసిన వాళ్ళందరూ చింటూ చెప్పింది విని ఒక్కసారిగా నవ్వడం మొదలుపెట్టారు, రమ్య తల్లిదండ్రులతో సహా. కానీ రమ్య మాత్రం కోపంగా చూస్తూ నిన్ను అంటూ చింటూ వెంట పడింది. చింటూ మాత్రం తనని తప్పించుకుంటూ తిరిగాడు. అలా వాళ్ళ అల్లరితో ఇల్లంతా సందడిగా మారిపోయింది. కొద్దిసేపటికి రమ్య తన తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అను ఇంట్లో అందరూ భోజనాలు చేసి ఆడవాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్తూ కూర్చున్నారు. అప్పటికే టైం 10 దాటింది. రామ్ అను కోసం రూమ్లో ఎదురు చూసి చూసి ఇంకా రావడం లేదేంటని అనుకుంటూ కిందికి వచ్చి చూసేసరికి అను తన పెద్దమ్మ అమ్మ మధ్యలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. అనుని పిలుద్దామని వచ్చిన రామ్ తనని అలా సంతోషంగా చూసి ఎన్ని రోజుల తర్వాత నేను ఇలా చూస్తున్నాను బంగారం అని అనుకుంటూ పిలవకుండానే వాళ్ళని చూసి వెళ్ళిపోతాడు. రామ్ వెళ్ళడం చూసిన హైమ అయ్యో అల్లుడు గారు వచ్చి వెళ్ళిపోతున్నారే అని అనుకుని అనుని చూసి అయ్యో పిచ్చిపిల్ల ఇక్కడ మాతో ఉండి అల్లుడు గారి సంగతి మర్చిపోయింది అని అనుకుని సరే చాలే ఇవాళకి కబుర్లు, పదండి పడుకోండి అందరూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది హైమ. అవును చాలా టైం అయింది అంటూ అందరూ గుడ్ నైట్ చెప్పి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. హైమ అప్పటికే తను కలిపి ఉంచిన పాలు తీసుకొచ్చి అనుకి ఇచ్చి తీసుకెళ్ళమంది. పెద్దమ్మ ఇప్పుడెందుకు ఇవి, చాలా లేట్ నైట్ అయ్యింది కదా అంది అను. అలా అంటే వింటి తల్లి, ఇంకేం మాట్లాడకు అంటూ గ్లాస్ అను చేతిలో పెట్టి చూడు బంగారం, నీకు మేమందరం అంటే ఇష్టమే కాదనను, కానీ చిన్నప్పటి నుంచి నీకు ముందు అల్లుడు గారు, ఆ తర్వాత మేము, ఆయన అర్థం చేసుకునేవాడు కాబట్టి సరిపోయింది. ఇంకెప్పుడు తనని ఇలా ఎదురు చూడనివ్వకు, అర్థమైందా అంది హైమ. ఆమె మాటలు అనుకి అర్థమై సారీ పెద్దమ్మ, నేను టైం చూసుకోలేదు అంది అను. అదే కదా తల్లి చెప్తున్నాను, ఇక నుంచి జాగ్రత్తగా ఉండు, వెళ్ళు అంది. ఆ మాటకి అను బుద్ధిగా తలూపి తన గదికి వెళ్ళింది. అను వెళ్ళేసరికి రామ్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ నించున్నాడు. అను పాల గ్లాస్ అక్కడ టేబుల్ పైన పెట్టి రామ్ని వెనక నుంచి హత్తుకొని సారీ బావా అంది. రామ్ అను చేతులు పట్టుకొని వెనక్కి తిరిగి ఎందుకు భార్యమని ఏ సారీ అన్నాడు. అది అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయి టైం చూసుకోలేదు అంది తల దించుకుంటూ. ఇలా చూడు అని రామ్ అను తలని పైకి లేపి దానికి ఎందుకు బంగారు సారీ చెప్పడం అన్నాడు. అది కాదు బావా, నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటావుగా, నేనేమో మొద్దులో అక్కడ ఉండిపోయాను అంది. ఓసిన పిచ్చి బంగారం, దీనికోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు, నీకోసం ఈ రాత్రి ఇంటి బంగారు జీవితాంతం ఎదురు చూడమన్నా చూస్తాను అన్నాడు రామ్. ఆ మాటకి అను కళ్ళల్లో నీళ్లు తిరిగి ఒక్కసారిగా రామ్ని హత్తుకొని ఐ లవ్ యూ బావా, లవ్ యూ సో మచ్ అంది. బదులుగా రామ్ కూడా అనుని హత్తుకొని లవ్ యూ టు బంగారం అన్నాడు. ఒక 5 నిమిషాలు అలానే ఉన్న తర్వాత అను రామ్ని వదిలి అయ్యో మర్చిపోయాను అని వెళ్ళి పాల గ్లాస్ తీసుకొచ్చి రామ్కి ఇచ్చింది. ఇదేంటి బంగారం, ఇప్పుడు పాలు ఎందుకు అన్నాడు రామ్. ఏంటి బావా అలా అంటావు, నీకోసం ప్రేమగా తెస్తే అంటూ బుంగ పెట్టుకుని పక్కకి తిరిగింది అను. అయ్యయ్యో బంగారం, ఇప్పుడు నువ్వు ఈ అలిగే ప్రోగ్రాం పెట్టకు, ఇప్పుడేంటి నేను ఈ పాలు తాగాలి అంతే కదా అంటూ తను సగం తాగి అనుకి ఇచ్చాడు. మిగిలినవి అను తాగగానే గ్లాస్ తీసుకొని పక్కన పెట్టి అనుకి దగ్గరగా జరిగి తన ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకొని ఆమె పెదాలకు అంటిన పాలని తన పెదాలతో తీసుకుంటున్నాడు. రామ్ చేసిన పనికి అను సిగ్గుతో రెప్పలు వాల్చేసి అతనికి సహకరించింది. ఇక తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.